ఎందుకంటే తెలంగాణ తెచ్చినోళ్ళం మనం, తెచ్చిన తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయిన వాళ్ళమే మనం. నిజం కాదా ఇది? ఇలా జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చినాం మనం, ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పెట్టినాం, ఎన్ని దవాఖానాలు కట్టినాం, ఎన్ని చెరువులు బాగా చేసినాం, ఎన్ని కాలువలు బాగా చేసినాం, ఎంత అద్భుతమైన కలెక్టరేట్ భవనాలు కట్టినాం, ఎన్ని గ్రామాలకు రోడ్లు వేసినాం, ఎన్ని తండాలలో రోడ్లు వేసినాం, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసినాం, ఇంటింటికి మంచినీళ్లు పెట్టినాం, కోతలు లేకుండా ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ప్రజలు గమనిస్తారు. ఇంత మంచి కార్యక్రమాలు చేసినాం కనుక తప్పకుండా ప్రజలు గమనిస్తారు. ఇలా వాళ్ళు కొన్ని గోబల్స్ ప్రచారం చేసినారు, నమ్మొచ్చు. కానీ రేపు నిజాలు బయటకు వస్తాయి. ఏది న్యాయమో ప్రజలకు అర్థమవుతుంది. ఆ రోజు మళ్ళీ మన మంచి రోజులు వస్తాయి మన కోసం. అందువల్ల మీరందరూ కూడా మంచిగా ముందుకు పోండి. సర్పంచులు, ఎంపీటీసీలు కూడా ఎక్కడ కూడా అధైర్యం పడద్దు. మీకు ఏ సాయం కావాలన్నా మంచి పూతకమే, ఉద్దేశం మంచిదే. కానీ ఇతర కులాల్లో ఇబ్బంది వచ్చింది, రాని వాళ్ళతో ఇబ్బంది వచ్చింది, ఇది ఆలోచించేది ఉండే అని మీరు ఒక సూచన చేసినారు. అట్లా ఇంకా కొన్ని సూచనలు మీరు ఇస్తా ఉన్నారు. సరే, తప్పకుండా మీ సూచనలను పార్టీ దృష్టికి తీసుకుపోతా, కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోతా, వాటిని ఇంకా సవరించుకొని రాబోయే రోజుల్లో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మంచిగా ముందుకు పోదాం. ఏదన్నా జరగచ్చు, వాళ్ళ గోబల్స్ ప్రచారం కానీ ఒకటో రెండో మన నిర్ణయాలు కావచ్చు, వాటిని సవరించుకుందాం, తప్పులను సవరించుకుందాం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోదాం. సో వాళ్ళ సంగతి కూడా తెలుస్తుంది కదా. ఓ 470 420 హామీలు ఇచ్చారు. 412 హామీలు ఉన్నాయి అలా వాళ్ళ మేనిఫెస్టోలో, అంతే కదా. ఆ 412 హామీలు అమలు అవుతాయా? ఎంతవరకు అవుతాయి? మరి ఎన్ని రోజుల్లో చేస్తారు? మనం కూడా రోజు మాట్లాడతాం కదా. వదులుదాం ఓ 50 రోజులు 100 రోజులు, కానీ తొందర ఏమున్నది. అయినాక షురూ చేద్దాం. ఇక అప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడదాం. సో ప్రజలు అర్థం చేసుకోరా. మనమేమో చెప్పినవి చేసినాం, కొన్ని చెప్పని కూడా చేసినాం. వాస్తవానికి కరోనా వచ్చి ఉండకపోతే మన పరిస్థితి కొద్దిగా మెరుగుండే. 2 ఏళ్ళు వరుసగా కరోనా వచ్చి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది అయింది. పైసలు తక్కువైనాయి, ఖర్చు ఏమో ఎక్కువైంది. అందువల్ల కొంచెం కరోనా లాంటివి రాకపోయి ఉంటే ఆ రుణమాఫీ ఇంకా కొంచెం ముందే చేసి ఉండేవాళ్ళం. 2 ఏళ్ళు కరోనా దెబ్బ కొట్టింది. అది మన చేతులు ఉన్నదా? అది ప్రపంచమంతా ఆగమైంది, మన దేశమంతా ఆగమైంది, అన్ని రాష్ట్రాలు ఆగమైంది. అలా మనం కూడా కొంత దెబ్బతిన్నాం కరోనా వల్ల. కరోనా లాంటి ఒక వైపరీత్యం, అది అనుకోనటువంటి విపత్తు. అది అలాంటి విపత్తులు వచ్చినా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదు, ఉచిత కరెంట్ ఆగలేదు, అభివృద్ధిని కూడా ఆగకుండా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసినాం. కొద్దిగా కుడి ఎడమ కావచ్చు. నిజంగా కరోనా రాకముందు ఈ పరిస్థితి లేకుండే. కరోనా వచ్చినాకనే కొంత ఆర్థికంగా మనకు ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. బట్ ఏది జరిగినా ఇక జరగవలసిన దాని గురించి మనం మన స్థాయిలో ఇంకా క్రియాశీలకంగా పనిచేయాలి. మండల నాయకత్వం కూడా ఇంకా క్రియాశీలకంగా మీరు యాక్టివ్గా ఉండండి. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగినా గొంతు విప్పండి, ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా ఆసరగా నిలబడండి. ప్రజలకు ఏ ఇబ్బందులు కలిగినా పార్టీ దృష్టికి తీసుకురండి. మేము కూడా దాన్ని రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా మనం ప్రజల కోసం నిలబడదాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా మీ చేతుల గల సాయం చేయండి. ప్రభుత్వం ఎక్కడన్నా చేయకపోతే, ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురండి. మేము తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూసుకుందాం. సో ఈ రకంగా మనం మంచిగా ముందుకు పోదాం. మనం చూడలేదా, గతంలో కూడా మనం ఎన్నో జయాలు చూసినాం, అపజయాలు కూడా చూసినాం. ఇవన్నీ కూడా జీవితంలో ఒక భాగం అనుకోవాలి. మనం నిజంగా గెలిచినప్పుడు మనమేమి విర్రవీగలేదు, ఓడిపోయినప్పుడు కుంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. గెలుపు మన పార్టీ బలోపేతానికి, కార్యకర్తల్ని కాపాడడం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని మరి నిన్న చెప్తేనే ఈ ఒక్క మండలం అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.